1CN న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరులో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 26వ తేదీ రైతులను ర్యాలీలో పాల్గొనండి అంటూ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జనార్దన్ పిలుపునిచ్చారు. ప్రాణాలు చాలా విలువైనవని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా చిత్తూరు దర్గా సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు వాక్థాన్ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరాటంలో మరణించిన వీర జవాన్ కార్తిక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జరిగేటువంటి స్కూటర్ ర్యాలీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామనాయుడు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జనార్దన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసిందని, రైతు ఉద్యమాన్ని తలవంచి రద్దు చేసిన చట్టాల్లోనే విధానాల్లోనే తిరిగి చట్టాలను తీసుకొస్తోందని మండిపడ్డారు. కొత్తగా తీసుకొచ్చిన సహకార చట్టం, వ్యవసాయ సాంకేతిక చట్టం మొత్తం రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీల పెత్తనం కిందకు తెచ్చేందుకు చేసిందేనని తెలిపారు. సహకార చట్టంలో చేసిన మార్పుల వల్ల సహకార పరపతి సంఘాలు, పాడి, మత్స్య సహకార సంఘాల మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీల గొడుగు క్రిందకు చేర్చిందే లక్ష్యంగా ఉన్నాయన్నారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధర విధానమే లేదని మండిపడ్డారు. శంభు బాటలో ఢిల్లీలో దళేవాళ్లు ఉద్యమం చేయడం, ధర్నాలు చేయడం, ఆమరణ నిరాహార దీక్ష జరుగుతోందని, ఈ ఉద్యమానికి మద్దతుగా రైతాంగానికి మధ్య ధర కల్పించాలని, వ్యవసాయానికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పలమనేరులో 26వ తారీఖున ర్యాలీలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ టి జనార్దన్, ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం చాలా దారుణమైన పరిస్థితుల్లో నెట్టబడింది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా రైతాంగ వ్యతిరేక విధానాలు మరియు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. దాని ఫలితంగానే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మూడోసారి పూర్తి మెజార్టీ రాకనబడడం కూడా అది కారణమైంది. గత 2022లో ఢిల్లీలో 1 సంవత్సరం పాటు రైతాంగం తమకు గిట్టుబాటు ధర కల్పించండి, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధర కల్పించండి, ఎంఎస్పీ అమలు చేయండి, మినిమం సపోర్ట్ ప్రైజు, అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలు, నల్ల చట్టాలు రద్దు చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున సంవత్సరం రోజులు ఉద్యమం చేస్తే 700 మంది రైతులు చనిపోతే చివరికి ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మోడీ గారు ఫస్ట్ టైం దిగి వచ్చి క్షమాపణ చెప్పి ఆ 3 చట్టాలు రద్దు చేశారు. తాత్కాలికంగా రద్దు చేసినట్టే అని భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అధికారంకి వస్తానే ఆ చట్టాలని మార్చి మళ్ళీ కొత్తగా చట్టాలు తీసుకొస్తున్నాడు. దానికి మార్కెటింగ్ చట్టమని, సహకార చట్టమని తీసుకొస్తున్నాడు. ఈ చట్టాలన్నీ కూడా కార్పొరేట్ అనుకూలం. అంబానీకి, అదానికి వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్పేదాని కోసం ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. దానికి ఢిల్లీలో ఇప్పుడు మళ్ళీ 1 సంవత్సరాలుగా మళ్ళీ జరుగుతూ ఉంది శంభు బాటల్లో. అయితే 60 రోజులుగా ఒక దల్లేవాళ్ళని పంజాబ్ రైతు నాయకుడు అంగస్ట్రైక్ చేస్తున్నాడు. ఆయన అయితే ప్రాణాలకు కూడా వడ్డీ ఈరోజు అక్కడ ఉద్యమం చేస్తున్నాడు. కానీ ప్రభుత్వం చర్చలకైతే ఇప్పుడు దాకా 14వ తేదీ చర్చలకి పిలిచారు, కానీ ఇప్పుడు కూడా అక్కడ ఏం చేస్తారు చర్చలు అనేది కూడా సారాంశం కూడా వివరించలేదు అనమాట. కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలా, గిట్టుబాటు ధర ఇవ్వాలా, అదేవిధంగా ఏదైతే చట్టాలు తీసుకొస్తున్నాడో అక్రమంగా దొంగ చట్టాలను రద్దు చేయాలా, అదేవిధంగా రైతులకి ఈరోజు అన్ని రకాలైనటువంటి రుణాలు రద్దు చేయాలా, వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా 200 రోజులకి పరిణామాలు పెంచాలా, అదేవిధంగా గిట్టుబాటు ధర అనేది కల్పించాలా. ఈ డిమాండ్స్ పైన రేపు 26వ తేదీ దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే రోజు ర్యాలీలు, ట్రాక్టర్ ర్యాలీలు, స్కూటర్ ర్యాలీలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి రేపు 26వ తేదీన పలమనేరులో కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ డిపో నుండి బస్టాండ్ వరకు స్కూటర్ ర్యాలీ ఉంటుంది. ఈ రైతాంగ వ్యతిరేక విధానం అన్నీ కూడా మనం మాట్లాడతాం. ఇక్కడ లోకల్గా మామిడి సమస్య కానీ,
పట్టు సమస్య కానీ, డైరీ సమస్య కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనుసంధానం చేసుకొని ఇక్కడ రైతాంగానికి అందరినీ నిధులు రావాలని ఈ డిమాండ్స్ కూడా పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో గత 3 సంవత్సరాల కాలంలో దాదాపు 350 మంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారని, గత సంవత్సర కాలంలోనే దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోయారని, 50% ద్విచక్ర వాహనదారులు మరణించారని, ఇందులో 90% వరకు యువత మరణించారన్నారు. ఇందులో భాగంగా రోడ్డు సేఫ్టీ మీటింగ్స్ నిర్వహించామని, వాగ్దానం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి కుటుంబాలు ఇబ్బందులలో పడ్డాయని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన కొద్దిపాటి గాయాలతో ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడంలో పోలీస్ వారికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, డిటిసి నిరంజన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నేను నా భారతదేశ భావి పౌరుల భద్రత రీత్యా అనుగుణంగా రహదారి నియమాలను పాటిస్తూ అందరికీ సూచనలు చేస్తూ ఇతరులను చైతన్యపరుస్తూ వ్యవహరిస్తాను. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన నమస్కారం. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే as well as Chuda chairman, as well as senior official from the judiciary, as well as from the police official, అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ నంబర్లో జరుగుతున్నాయి. గత 3 సంవత్సరం డేటా చూస్తే 350 వరకు మరణం జరిగినాయి. సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే 120 నుంచి 130 వరకు మరణం జరుగుతున్నాయి. ఈ సమస్యలో బేసిక్లీ చూస్తే 50% 2 వీలర్స్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అండ్ దీంట్లో కూడా బేసిక్లీ 90% చూస్తే అందరూ యంగ్స్టర్స్కి ప్రాణం పోతున్నాయి. ఇది ఒక పెద్ద సమస్య. జిల్లా స్థాయి మనం కొన్ని నిర్ణయం తీసుకుంటున్నాము. నేషనల్ హైవే సేఫ్టీ కోసం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, బ్లాక్ స్పాట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా రెక్టిఫై చేయాలి అంతా చేయడం జరుగుతుంది. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఇంకా పని చేయడం జరుగుతున్నాయి. కానీ నా రిక్వెస్ట్ అందరికీ, స్పెషల్ యంగ్స్టర్స్కి, మీరు దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఫ్యాక్చువల్ డేటాతో నేను చెప్తున్నాను. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించలేకపోతే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎప్పుడో ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది. సో 350 ప్రాణం అంటే తక్కువ నెంబర్ కాదు. సో ఈ సందర్భంగా ఒక్క నెల
గత వారం నుంచి ఇది పద్ధతి స్టార్ట్ అయింది. రోడ్ సేఫ్టీ మీటింగ్తో పాటు ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. సో అవేర్నెస్తో కాకుండా రూల్స్ కూడా స్ట్రిక్ట్గా రూల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది కూడా ఎస్పీ గారికి యాజ్ వెల్ యాజ్ పోలీస్ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈవెన్ జిల్లాలో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ హెచ్ఓడీస్ కూడా చెప్పడం జరిగింది దాట్ వాళ్ళు కూడా బేసికలీ ఈ హెల్మెట్ రూల్ పాటించేయాలి. ర్యాష్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. నెక్స్ట్ ఒక 2 months సీనియర్ ఆఫీసర్స్ ఇప్పుడు ప్రతి ఒక కాలేజ్కి వెళ్తారు, జూనియర్ కాలేజెస్కి వెళ్తారు, ప్రైవేట్ కాలేజెస్ కూడా వెళ్తారు. అక్కడ కూడా యూత్కి బేసిక్లీ ఇది చెప్పడం జరుగుతుంది. మీరు మీ గురించి ఆలోచన చేయాలి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచన చేయాలి, ఎందుకంటే మరణం ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదం చేస్తున్నాను. బిజీ షెడ్యూల్ నుంచి ఈరోజు వచ్చి అవేర్నెస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అండ్ అందరి యంగ్స్టర్స్కి, యూత్కి మళ్ళీ ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మీరు చేయలేకపోతే ఒకరోజు వస్తుంది, ఒకరోజు యాక్సిడెంట్ జరుగుతుంది, తర్వాత మీ ఫ్యామిలీకి ఇబ్బంది ఉంటుంది. సో ఈ సదతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలని అడిగిన తక్షణం కలెక్టర్ గారు కావచ్చు, మన జ్యుడిషియరీ నుండి వచ్చిన మేడం గారు కావచ్చు, అలాగే మా తుడా చైర్మన్ కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అక్కడ దర్గా సర్కిల్ నుండి గాంధీ బొమ్మ దాకా ప్రజల్లో అవగాహన కల్పించడానికి, నడుచుకొని రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏవైతే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు 350 కుటుంబాలు వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హెల్మెట్ ధరించి బైక్ తోలే దీనివల్ల చిన్నపాటి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రాణాలు కాపాడుకునే కంటూ చాలా సేఫ్టీ అది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజల సంరక్షణ పట్ల, ప్రజల ప్రాణాల పట్ల రోడ్డు విస్తరణలు కానీ, రోడ్డు వైడనింగ్లు కూడా ఎన్నో కష్టాలు ఉన్నా మేము వాటినన్నిటినీ కూడా అధిగమించి చిత్తూరు పట్టణ రోడ్డు వైడనింగ్ చేయాలని భావిస్తున్నాం. దానికి సహకరిస్తున్న ఈ హై రోడ్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్, మాకు మా సత్యబాబు గారి గురించి అనేక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, సార్ ఇక్కడ పట్టుకున్నారు, అక్కడ పట్టుకున్నారు అని. వారికి ఒకటే నేను చెప్పేది, పోలీసు వారు ఎంత కరెక్ట్గా ఉంటే మీ ప్రాణాలని కాపాడిన వారు అవుతారు. కాబట్టి మేము కూడా పోలీసు వారిపైన ఎప్పుడు ఒత్తిడి తేమో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ప్రాణాలని కాపాడాల్సిందిగా ఈరోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బుధవారం వీర జవాన్ కార్తీక్ తన స్వగ్రామమైన బంగారుపాలెం మండలం ఎగవ రాగిమానుపేటలో అధికారిక లాంఛనాలతో నిర్వహించిన అంత్యక్రియలలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు చిత్తూరు ఎమ్మెల్యేలు కె మురళీమోహన్, గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వీర జవాన్ కార్తీక్ యాదవ్ కాశ్మీర్ సరిహద్దుల్లో ఆదివారం ఉగ్రవాదులతో పోరాడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారని, వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్ కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచి పూర్తి సహకారం అందించడానికి ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వీర మరణం పొందిన వీర జవాన్ కార్తీక్ దేశం కోసం పోరాడాలన్న యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. కార్తీక్ కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారని, వారి కుటుంబానికి 5 ఎకరాల భూమి ప్రభుత్వం తరపున అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడి వీర మరణం పొందిన వీర జవాన్ కార్తీక్ దేశం కోసం చేసిన త్యాగం యువతకు ఆదర్శమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారని, కార్తీక్ మరణ వార్త తెలిసిన వెంటనే అతని వీర మరణం వృధా పోకూడదని రాష్ట్ర ప్రభుత్వం తరపున వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారని తెలిపారు. వీర జవాన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఎగువ రాగిమానుపేటలో కార్తీక్ కుటుంబం నివాసం ఉంటున్న కాలనీకి వీర జవాన్ కార్తీక్ పేరు పెట్టేలా పంచాయతీ తరపున తీర్మానం చేయడం జరిగిందని, అతను చదువుకున్న పాఠశాలలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
కూర్చోమ్మా కూర్చో నేను లేకపోతే అట్లా ముందు